అన్వేషిత విచలించే నల్లని ముసుగులతో విషమించే అసురుల విసురులతో వలలో చిక్కిన గువ్వలా వరదకు బెదిరిన లేగలా విలవిలలాడుతున్నావు నీ వేదన తీర్చేవారెవరు విధి వంచిత విషవలయిత అన్వేషిత 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 శ్వేతాంబరదారులారా ప్రణామం. సూక్ష్మమండలాధిపతుల అనుమతితో తలబెట్టిన సర్వశ్రేష్టమైన ఈ కర్మకాండలో అపరిత్యాజమైన మీ సహాయ సహకారాలు కావాలి. ఆ తుచ్చ మాంత్రికులు చేజిక్కించుకున్న ఈ దీనురాలి ఆత్మకి విముక్తి కావాలి. మంచికి చెడుకి, ధర్మానికి అధర్మానికి మధ్య చెలరేగిన ఈ సమరంలో మీ శక్తి స్వరూపాలు మాకు అండగా నిలవాలి. దౌర్బల్యంతో అసురమయకు లోనై అజ్ఞాన తిమిరంలో వామ మార్గాన కొట్టుమిట్టాడుతున్న ఈ యువతికి కాంతి పుంజాలై మీరు దారి చూపాలి. తమసోమ జ్యోతిర్గమయ. శ్వేతాంబరదారులు ప్రతిస్పందిస్తున్నారు అనిరుద్. సూక్ష్మ శరీరంతో వెళ్ళి వాళ్ళని సాదరంగా ఈ పరిధిలోకి ఆహ్వానించు. వాళ్ళని సంబోధిస్తున్నప్పుడు సంకేత వచనాలు మాత్రం మరవకు.
తల్లికేసి చూడు. పవిత్రమైన ఈ ఖడ్గాన్ని నువ్వు ఉపయోగించే ముందు ఆ అసుర సంకెళ్ళని నీ తల్లి శరీరంపై నుంచి వేరు చేయాలి. అలా నువ్వు చేస్తున్నప్పుడు ఆమె విలవిలలాడిపోతుంది. అయినా నువ్వు ఖాతరు చేయకుండా నీ శరీరాన్నే ఒక ఆయుధంగా చేసుకుని కొన్ని జన్మల నుంచి ఆమెను పట్టి పీడిస్తున్న ఆ రాక్షస బంధాన్ని సడలించాలి. ఆ బంధాలన్నీ పూర్తిగా సడలేంత వరకు నువ్వు ఈ ఖడ్గాన్ని ఉపయోగించరాదు. వెళ్ళు, ఆత్మస్థైర్యంతో కదలి వెళ్ళు. శిఖామణి, ఏమిటి ఏమిటి నువ్వు చేస్తున్న పని? మన మైత్రిని కాదని చేసిన వాగ్దానాలు మరచి ఈ బంధాన్ని తెంపుకోవాలనుకుంటున్నావా? నువ్వు నువ్వు నాదానివి, కేవలం నాదానివి. శిఖామణి, వద్దు వద్దు, నా దగ్గరికి రావద్దు. నన్ను ఇలాగే ఉండనివ్వండి, నన్ను ఇలాగే ఉండనివ్వండి. వద్దు. శిఖామణి, వాణ్ణి వెళ్ళిపోమను. నీకెవరి సహాయం అవసరం లేదని స్పష్టంగా చెప్పు. ఈ దారుణాన్ని నువ్వు ఆపకపోతే మరికొన్ని జన్మల దాకా మనం కలుసుకోలేం శిఖామణి. నేను శిఖామణిని. నాకు ఎవరి సహాయం అవసరం లేదు. నాకు మేలు చేయడానికి వచ్చిన మహాశైలారా, వెళ్ళిపోండి, దయచేసి వెళ్ళిపోండి. అనిరుద్ధ్, నా దగ్గరికి రాకు. వెళ్ళిపో. శిఖామణి,
అనిరుద్, బాధపడకు మమ్మీ, ఈ వేళ నుంచి మనకి ఏ ప్రాబ్లమ్స్ రావు. ఇంట్లోకి వెళ్దాం పద. పద. ఏమిటి? ఏం జరుగుతుంది? ఏమో తెలీదు. నిద్ర పట్టేసింది. పొద్దున్నుంచి కంటిన్యూస్గా క్లినిక్లో పేషెంట్ చూసి బాగా అలసిపోయాను. నాకు కూడా బోర్ కొట్టింది, నిద్ర పట్టేసింది. One Mr. Bhishti Naik is staying with you? Just a minute, sir. Sorry, sir. No one by that name. రూమ్ నెంబర్ 405లో ఎవరున్నారో చూడండి. జస్ట్ సి 405. No, sir. 405 is vacant now. One Mr. Raghuveer is staying in that suite. He checked out yesterday. Oh, I see. హలో పవన్ గారు. హలో. ఇదేనా రావటం? నిన్న సాయంకాలమే వచ్చుంటారు అనుకున్నాను. వచ్చుండాల్సిందే, కానీ ఫ్లైట్స్ అన్ని ఫుల్లీ బుక్. ఓ, టాక్సీలో బయలుదేరి వచ్చేటప్పటికి ఇంత టైం అయింది. అది సరే, భీష్టి నాయక్ గురించి ఏమైనా తెలిసిందా? నో పవన్. కమిషనర్ గారు చెప్తే బయలుదేరి వచ్చాను. సంహౌ అతను ఇక్కడ ఉండడం నాకు ముందే అనిపించింది. ఆ రూమ్లో రఘువీర్ అనే అతను, వీరు ఈ నా ఫ్రెండ్ శ్యామ్ సుందర్, హైకోర్టు అడ్వకేట్. ఓ, ప్లీజ్ టు మీట్ యూ. గ్లాడ్ టు మీట్ యూ. ఇందాకేదో అంటున్నారు. ఆ రూమ్లో రఘువీర్ అని నిన్నటిదాకా ఉన్నట్టు కదా? ఆ భీష్టి నాయక్ అలా పేరు మార్చుకుని ఉన్నాడేమో. ఈ పాసిబిలిటీ గురించి మేము ముందే ఆలోచించామండి. ఈ రఘువీర్ ఎవరో కలకత్తా నుంచి వచ్చినటువంటి ఇండస్ట్రియలిస్ట్ అని హోటల్ రిజిస్టర్ చూస్తే తెలిసింది. ఇవాళ మార్నింగే కలకత్తాకి మెసేజ్ పంపించాం. అక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ వస్తేనే కానీ అతను భీష్టి నాయక్ అయింది కాంది చెప్పలేం. బట్ ఐఎమ్ షూర్ అతను భీష్టి నాయక్ అయిండడు. ఆ రఘువీర్ చూడటానికి ఎలా ఉంటాడో ఈ హోటల్ స్టాఫ్ని అడిగారా? ఏవో రొటీన్ క్వశ్చన్స్ అడిగానండి. కానీ ప్రయోజనం ఏంటి? ఆ భీష్టి నాయక్ చూడటానికి ఎలా ఉంటాడో మనకు తెలుసుండాలి కదా. లాస్ట్ మంత్ పట్టుబడ్డ విజికల్ట్ వాళ్ళని అడిగి తెలుసుకుందామంటే వాళ్ళు అతనికి భయపడి రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు. ఇక ఆ భీష్టి నాయక్ని సరిగ్గా గుర్తుపట్టగలిగిన ఏకైక వ్యక్తి మీ మిసెస్ ఒక్కరే. కానీ ప్రస్తుతం తనకేమీ గుర్తులేదు. షీఈ్ అండర్ పార్షియల్ అమ్నీషియా. రామ్నాథ్ గారు, ఇఫ్ డోంట్ మైండ్, మనం ఒకసారి ఆ రూమ్ నెంబర్ 405లోకి వెళ్దామా? ఎందుకు? ఆల్రెడీ అక్కడ ఏదైనా క్లూ దొరుకుతుందేమో అని ఒకసారి వెతికాం. సరే పదండి, మళ్ళీ ఒకసారి వెతికి చూద్దాం.
శ్యామ్, అయితే స్నిగ్ధ హిప్నాటిక్ ట్రాన్స్ లో చెప్పింది కరెక్టే అనమాట. ఈ రూమ్ నుంచి నిజంగానే సీషోర్ కనిపిస్తుంది. సార్, మీరు ఏమీ అనుకోకపోతే నేను ఒక మాట చెప్తాను. ఏమిటది? మీ మిస్సెస్ గారు ట్రాన్స్లో ఉండి ఏదో అన్నారని మనం ఇంత హడావిడి చేస్తున్నాం కానీ ఈ హిప్నటిజాన్ని మా డిపార్ట్మెంట్ అస్సలు యాక్సెప్ట్ చేయదండి. ఏదో మీ మాట కాదనలేక. కానీ రామనాథ్ గారు, మీరే చూస్తున్నారు కదా, ఈ రూమ్లోంచి చూస్తే సముద్ర తీరం బాగానే కనిపిస్తుంది. హైదరాబాద్లో ఉంటూ బొంబాయిలో ఉన్న ఈ హోటల్ గదిలోంచి సముద్ర తీరం కనబడుతుందని చెప్పారంటే. ఒక మాట చెప్పండి, మీ మిస్సెస్ గారు ఎప్పుడన్నా బొంబాయి వచ్చారా? మా మ్యారేజ్కి ముందు తను ఈ సిటీలోనే జాబ్ చేసేది. ఎందుకు? దట్స్ ఇట్. బాంబేలో ఉండేవాళ్ళు ఎవరైనా హోటల్ సిరాజ్ జూహులో ఉందని చెప్పగలరు. హోటల్ గదిలోంచి బయటకు చూస్తే సముద్రం కనిపిస్తుందని చెప్పటం ఏమంత పెద్ద పని కాదు. నేను అనుకోవటం మీ మిసెస్ ఏదో పని మీద ఈ హోటల్కి వచ్చి ఉంటారు. అది గుర్తు చేసుకుంటూ ట్రాన్స్లో ఉన్నప్పుడు అలా మాట్లాడుండొచ్చు. ఓ సారీ, పోలీసు బుర్ర కదా మాది, ఇలాగే మాట్లాడుతుంటాం. కానీ రామనాథ్ గారు, నాకు తెలిసి స్నిగ్ధ ఈ హోటల్కి ఎప్పుడూ రాలేదు. ఆవిడ బొంబాయిలో 8 ఏళ్ల క్రితం ఉండేవారు. అప్పటికి ఈ హోటలే కట్టలేదు. ఎనీవే, దట్స్ నాట్ ద పాయింట్. స్నిగ్ధ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ కొట్టిపారేయకూడదు. ఇన్వెస్టిగేట్ చేయడం చాలా అవసరం. లెట్ us see. ఈ స్వీట్ అంతా శుభ్రంగా సర్ది పెట్టేశారు హోటల్ వాళ్ళు. ఏం క్లూస్ దొరుకుతాయి?